సినిమాకు వెళ్దామా అని చాందిని ఆశగా అడిగేసరికి అభినవ్కి ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో సినిమాకు రావడానికి నీకేదైనా ప్రాబ్లమా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీతో నన్ను వెళ్ళనీయకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారా అని వరుస ప్రశ్నలతో చంపేసింది. నీకు టైంపాస్ అవ్వడానికి ఎక్కడైనా తిరుగు, నాకు అభ్యంతరం లేదు అని అనన్య చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది. ఎక్కడైనా తిరుగు అంది, కాని చాందినీతో కలిసి తిరగకూడదు అని కండిషన్ పెట్టలేదు కదా అని చిలిపిగా అనుకున్నాడు. అలా అనుకోగానే సరదా నవ్వొకటి అతని పెదాల మీద పూసింది. వెంటనే హుషారుగా చాందిని వైపు చూస్తూ సరే వెళ్దాం పదా అన్నాడు అభినవ్. షో టైం ఈవినింగ్ 4కి కదా, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఎవరి పని వాళ్ళు చేసుకొని షార్ప్ 4కి కలుద్దాం, సరేనా అంది. ఒక్క సెకండ్ ఆగి తనే మళ్ళీ మాట్లాడుతూ ఓ పని చేస్తాను అభి, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని మనం చచ్చినా నమ్మలేం కాబట్టి సరిగ్గా 3 గంటలకి నీ ఆఫీస్కొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని కూడా మాటిచ్చింది. 3 గంటలకా? ఓ నో, నాకు కుదరదు చాందిని, 3 గంటలకు నాకొక అపాయింట్మెంట్ ఉంది అని తల అడ్డం తిప్పాడు అభినవ్. చాందిని నవ్వాపుకునే ప్రయత్నం చేస్తుంది. ఏమైంది అని అయోమయంగా అడిగాడు అభినవ్. మీ 3 గంటల అపాయింట్మెంటు నాతోనే అని ఎగతాళి చేసింది చాందిని. అంటే నేను ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చిన డిజిటల్ వరల్డ్ కంపెనీ నీదా అని అడిగాడు. ఎస్, అది నాదే అని గర్వంగా తలూపింది చాందిని. సూపర్బ్, అలా అయితే మనం ఎంచక్క ఆఫీస్లోనే కలుసుకుందాం అని హుషారుగా అన్నాడు. ఓకే, కానీ మనం మీటింగ్ తొందరగా ఫినిష్ చేయాలి. ఈ బట్టలతో మూవీ చూడ్డానికి రాలేను, కొత్తవి కొనుక్కోవాలి అని బొంగమూతి పెట్టింది చాందిని. ఓకే అలాగే, మూవీ కంటే ముందు షాపింగ్ అని మాటిచ్చేశాడు అభినవ్. 5 నిమిషాల్లో ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్ ముందు కారాపి అభినవ్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది చాందిని. ఈలోపు అభినవ్ దగ్గర ఉన్న సీక్రెట్ ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన కాల్ అది. అభినవ్, టైగర్ ఒకరే అని తెలిసిన అతి కొద్ది మందికి మాత్రమే ఆ నెంబర్ తెలుసు. వాళ్లు మాత్రమే కాల్ చేయగలరు. కానీ ఆ నెంబర్ ఎవరిదో అభినవ్ ఈజీగా గెస్ చేయగలిగాడు. ప్రస్తుతం తనతో మాట్లాడ్డానికి తహతహలాడుతున్న దేవా నెంబర్ అది. మనసులోనే గర్వంగా నవ్వుకున్న అభినవ్ సింపుల్గా కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో వేసుకుని ఆఫీస్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆఫీస్లోకి అభినవ్ ఎంటర్ అవగానే తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న టీనా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. మార్నింగ్ అంటూ తలూపాడు అభినవ్. లార్కా అండ్ లార్కా గ్రూపు మిమ్మల్ని ఇవాళ మీట్ అవ్వాలనుకుంటున్నారు సార్, ఇవాళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమంటారా అని అడిగింది టీనా. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇవాళ కాదు, రేపు ఫిక్స్ చేయి, ఇవాళ నేను బిజీగా ఉంటాను అని ఆర్డర్ వేసి తన క్యాబిన్లోకి వెళ్లబోతూ ఉండగా అతని ఫోన్ మళ్లీ రింగ్ అవడం మొదలైంది. వెంటనే కట్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అతని వెనకాలే క్యాబిన్లోకి వచ్చింది టీనా. అభినవ్ తన సీట్లో కూర్చుని ఈరోజు 3 o'clock అపాయింట్మెంట్ కోసం అన్నీ రెడీ చెయ్యి అని చెప్పి కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, నిన్నటి టార్గెట్ ఫినిష్ అయిందా అని అడిగాడు. లేదు సార్ అని తల అడ్డం తిప్పిన టీనా, మన దగ్గర ప్రస్తుతం కేవలం 10 కెమెరాలు మాత్రమే రెడీ అయ్యాయి సార్, అంతకు మించి పని జరగలేదు అని చెప్పింది. ఓ అంటూ గట్టిగా శ్వాస తీసుకున్న అభినవ్ 2 గంటల తర్వాత నన్ను కలవమని మీరాతో చెప్పు అన్నాడు. ఓకే సార్ అని తల ఊపుతూ క్యాబిన్ నుంచి బయటికెళ్ళిపోయింది టీనా. ఆమె అలా బయటకు వెళ్లగానే అభినవ్ ఫోను 3వసారి రింగ్ అయింది. దేవా 5 సార్లు కాల్ చేసే వరకు ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని ఫిక్స్ అయిన అభినవ్ ఫోన్ని టేబుల్ మీద పెట్టి తన వర్క్ చూసుకుంటున్నాడు. ఇక ఆఖరుగా 6వసారి రింగ్ అవగానే అభినవ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో టైగర్ అని నత్తినత్తిగా అన్నాడు దేవా. అది విని అభినవ్కి బాగా నవ్వొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని సాధ్యమైనంత బేస్ వాయిస్లో చెప్పు దేవా అని పలకరించాడు. టైగర్ వాయిస్ వినగానే దేవా నోటి వెంట మాట రాలేదు. 1 సెకండ్ గ్యాప్ తర్వాత నేనే దేవా అని ఎలా గుర్తుపట్టారు సార్ అని క్వశ్చన్ చేశాడు. అతని అమాయకత్వానికి నవ్వొచ్చింది. కానీ నవ్వును ఆపుకున్న అభినవ్ అదంతా నీకు అనవసరం, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అని గంభీరంగా అడిగాడు. సార్ అని తడబడిన దేవా, నా కంపెనీ షేర్స్ గురించి మాట్లాడాలి సార్. మీ దగ్గర ఉన్న 70% షేర్సు నేను కొనుక్కోవాలని డిసైడ్ చేశారు కదా, ఆ విషయం మీతో మాట్లాడాలి సార్ అని సాధ్యమైనంత సాఫ్ట్గా వినయంగా అడిగాడు.
సరే అయితే మనీ అరేంజ్ చేసుకున్నావా అని బలంగా అడిగాడు అభినవ్. యాక్చువల్లీ మనం కాంట్రాక్ట్ చేసినప్పుడు నేను షేర్స్ కొనుగోలు చేసే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మీ నుంచి వాటిని తీసుకోవాలని మీ వైపు నుంచే ప్రపోజల్ పెట్టారు సార్. 15 సంవత్సరాల టైం పీరియడ్ ఇచ్చారు, కానీ ఇప్పుడేమో 5 ఏళ్ళు కూడా పూర్తవకముందే అంటూ ఇబ్బందిగా ఆపేశాడు దేవా. అతనికి సరైన ఆన్సర్ ఇచ్చి నోరు మూయించాలని అభినవ్ ఓ సెకండ్ ఆలోచించి, నేను చెప్పేది జాగ్రత్తగా వినుదేవా, నీకు 2 వీక్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా నా దగ్గరున్న నీ కంపెనీ షేర్స్ నువ్వు తిరిగి కొనుక్కోవాలి. 2 వారాల్లో నాకు డబ్బు ఇవ్వలేకపోతే నీ కంపెనీ గురించి మర్చిపో. ఎందుకంటే మిగిలిన 30% షేర్స్ నేను కొనుక్కొని నీ కంపెనీని నా అధీనంలోకి తీసుకుంటాను. నీ కంపెనీలో చరణ్కి 20% షేర్స్ ఉన్నాయని కూడా నాకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. దేవా కాళ్ల కింద నేల జరజరా కదిలిపోయింది. టైగర్ నుంచి సాయం అందుతుంది అనే ఆఖరి ఆశ కూడా చచ్చిపోయింది. క్షమించండి సార్, నన్ను క్షమించండి, కానీ ఒక్క మాట క్లారిటీ ఇవ్వండి సార్. మీరిదంతా సీరియస్గానే అంటున్నారా లేక ఏదైనా ప్రాంక్ చేస్తున్నారా అని బేలగా అడిగాడు. నేను బిజినెస్ మ్యాన్ని దేవా, స్టాండప్ కమెడియన్ని కాదు. కానీ నీకు కామెడీ కావాలంటే చెప్పు, అది కూడా బాగా చేయగలను. కానీ తట్టుకునే స్టామినా నీకుందో లేదో చూసుకో అని వెటకారంగా అన్నాడు. దేవాకు ఊపిరి ఆగిపోయింది. 2 వారాలు, 70% షేర్స్, బాగా గుర్తుపెట్టుకో, బాయ్ అనేసి దేవాకు ఆన్సర్ ఇచ్చే టైం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు అభినవ్. దేవా మనసులో బాధ, నిస్సహాయత కలిసి ఒక్కసారిగా కోపం, ఆవేశంగా మారిపోయాయి. టైగర్కి బాగా దగ్గరగా వెళ్లడం కోసం, అతనికి క్లోజ్ అవ్వడం కోసమే షేర్స్ అనే గేమ్ ఆడాడు దేవా. కాని ఇప్పుడు గేమ్లో తనే ఘోరంగా ఓడిపోతున్నాడు. ఎర్రటి మంటల్లో చిక్కుకున్నట్టు అతని బాడీ నుంచి సెగలొస్తున్నాయి. ఫోన్ని సోఫాలో విసిరికొట్టి టేబుల్ మీద బలంగా చేత్తో చరిచి టైగర్ అని కసిగా అరిచాడు. నెక్స్ట్ మినిట్ అతని క్యాబిన్ డోర్ మీద ఎవరో తట్టిన శబ్దం వినబడింది. డోర్ వైపు చూస్తూ, ఎవరూ లోపలికి రావద్దు, ఎటైనా పోయి సావండి అని ఆవేశంగా అరిచాడు. అతని అరుపుకి అవతల వైపు నిశ్శబ్దం ఏర్పడింది. కాని ఒక్క క్షణం తర్వాత తలుపు తెరుచుకుంది. గుమ్మంలో నిలబడి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తోంది వైభవి. ఆమెను చూడగానే బాధగా మొహం తిప్పుకున్నాడు దేవా. తను తిట్టింది వైభవిని అని అర్థమయ్యాక ఆమెతో చూపులు కలపలేకపోయాడు. ఒకప్పుడు అతని ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయిన వైభవి తన టాలెంట్, గ్లామర్ మొత్తం ప్రయోగించి దేవాకు బాగా క్లోజ్ అయింది. అభినవ్కి హ్యాండ్ ఇచ్చి దేవాకు లవ్వర్గా మారి ఇప్పుడు అతని పర్సనల్ సెక్రటరీగా మారిపోయింది. దేవా డల్గా ఉన్నాడని అబ్జర్వ్ చేసిన వైభవి, ఇంకో గంటలో నీకొక అపాయింట్మెంట్ ఉంది దేవా, ఆ విషయం నీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను అని చాలా స్మూత్గా చెప్పింది. అప్పటికే పూర్తిగా ఓడిపోయిన వాడిలా తల భూమిలోకి దించేశాడు. అతని 2 పిడికిళ్ళు గట్టిగా బిగించున్నాయి. అతని ఎక్స్ప్రెషన్ చూడగానే ఏదో సీరియస్ మ్యాటర్ జరిగింది అని వైభవి గెస్ చేసింది. గబగబా అతని దగ్గరకు నడిచి, ఏమైంది దేవా, ఎందుకలా ఉన్నావు అని కంగారుగా అడిగింది. ఆమెకు నిజం చెప్పడం ఇష్టం లేని దేవా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నా అపాయింట్మెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేయి, సన్నీ ఆఫీస్కి రాగానే వెంటనే నా క్యాబిన్కి పంపించు అని ఆర్డర్ వేశాడు. ఓకే అని తల ఊపిన వైభవి మరో అడుగు ముందుకు వేసి దేవా నుదుటి మీద చిన్నగా కిస్ చేసింది. ప్రస్తుతం దేవాకు వైభవి మీద కూడా అసహ్యంగా ఉంది. ఆమె స్పర్శ భరించలేకపోతున్నాడు. అతి కష్టం మీద ఆమెను తోసేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. అతని కళ్లలోకి చూసిన వైభవి మౌనంగా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సరిగ్గా ఓ పావుగంట తర్వాత క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు సన్నీ. అతన్ని చూడగానే దేవాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టనిపించింది. తన సీట్ నుంచి ఆరాటంగా లేచి, హలో సన్నీ అంటూ అతనికి చెయ్యి అందించాడు. దేవా అవతారం చూసిన సన్నీకి కూడా ఏదో జరిగింది అని డౌటొచ్చి, అంతా ఓకేనా దేవా అని అడుగుతూ అతని ఎదురుగా కూర్చున్నాడు. నాట్ ఎట్ ఆల్ ఓకే బ్రో, సడన్గా నెత్తిమీద బాంబు పడింది. ఈ కంపెనీలో తన పేరు మీద ఉన్న 70% షేర్స్ని వెంటనే కొనుక్కోమని నాకు ఆర్డర్ వేశాడు టైగర్ అని బాధగా చెప్పాడు దేవా. వాట్, షేర్స్ తిరిగి కొనుక్కోవడానికి చాలా టైం ఉందని చెప్పావు కదా దేవా అని షాకింగ్గా అడిగాడు సన్నీ. అగ్రిమెంట్ ప్రకారం చాలా టైం ఉంది, కానీ టైగర్ బుర్రని ఏ పురుగు తొలిచిందో తెలీదు, కానీ ఆయన నన్ను బెదిరిస్తున్నాడు.
పైగా 2 వారాల్లో నేను మనీ అరేంజ్ చేసుకోవాలంట అని ఏడుపు గొంతుతో చెప్పాడు దేవా. టైగర్ మాటంటే మాటే. సిటీలో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద తురుమైనా, ఎంత పెద్ద తోపైనా కూడా టైగర్ని ఎదిరించి ఏమీ చేయలేరు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని దేవా వైపు చూస్తూ అయోమయంగా అడిగాడు సన్నీ. ఆ విషయం మాట్లాడదామని నిన్ను పిలిపించాను సన్నీ. నీ హెల్ప్ నాకు కావాలి. నువ్వు మనీ అడ్జస్ట్ చేయాలి. నువ్వు ఎంత అరేంజ్ చేయగలిగితే అంత ఇవ్వు, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని రిక్వెస్ట్ చేశాడు దేవా. ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్లాగా చప్పగా అయిపోయిన సన్నీ, ఐఎమ్ వెరీ సారీ దేవా, మనీ అడ్జస్ట్ చేయడం ఇంపాసిబుల్. మా తాతయ్య మా కంపెనీ మీద పూర్తి అధికారాన్ని అనన్యకు అప్పగించారు అని దిగులుగా చెప్పాడు. అతని మీద ఆశ పెట్టుకున్న దేవా మొహం ఇంకా ముడుచుకొని పోయింది. వాట్? కంపెనీ అనన్యకు ఇవ్వడమేంటి? ఆయన నీకు ఫేవర్గా ఉన్నాడు కదా. ఆ అభినవ్ గాడిని చేసుకున్నందుకు అనన్యను ఈ పోటీ నుంచి తీసేశాడన్నావు కదా అని అనుమానంగా అడిగాడు. నేను కూడా అదే అనుకున్నాను. అసలు అనన్య పోటీ నుంచి తొలగించడం కోసమే ఎంతో రిస్క్ చేసి ప్లాన్ రెడీ చేశాను. రోడ్డు సైడు తాగిపడి ఉన్న అభినవ్ని తీసుకొచ్చి అనన్య బెడ్ మీద పడేశాను. ఇద్దరినీ ఒకే బెడ్ మీద చూసిన తాతయ్య అనన్యను అసహ్యించుకుంటాడు అని ఆశపడ్డాను. నిన్నటి వరకు ఆల్మోస్ట్ నా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ రాత్రికి రాత్రి ఏం మాయ జరిగిందో కానీ తాతయ్య పూర్తిగా ఆమె వైపు తిరిగిపోయాడు. నా ఆశ నడి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా కంపెనీని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కావట్లేదు అని కసిగా అన్నాడు సన్నీ. సన్నీ మాటలు విన్న దేవాకు తన కళ్ల ముందు మొత్తం చీకటి కమ్మినట్లు అనిపించింది. ఉన్న ఒకే ఒక్క ఆశ ఈ దెబ్బతో ఊడ్చిపెట్టుకొని పోయింది. ఏం మాట్లాడాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు. ఆఫీసులో ఉన్న అభినవ్ ప్రతిరోజు కంటే ఎక్కువ ఎనర్జెటిక్గా పనిచేస్తున్నాడు. ఒక ఫైల్ మీద సిగ్నేచర్ చేసి మీరాకు ఇస్తూ వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ వేశాడు. నవ్వుతూ ఆ ఫైల్ తీసుకున్న మీరా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక మాట అడగనా సార్ అని అడిగింది. అని అభినవ్ అనగానే, నాతో లంచ్కొస్తారా సార్ అని ధైర్యంగా అడిగేసింది మీరా. ఆమె అలా అడుగుతుంది అని ఊహించని అభినవ్ తల పైకెత్తి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, సారీ, ఇవాళ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే మీరా మొహంలో చిరునవ్వు మాయమైంది. ఇట్స్ ఓకే సార్ అని బాధగా వెనక్కి తిరిగి వెళ్లబోయింది. లిజన్ మీరా అంటూ ఆమెను ఆపిన అభినవ్, రేపు నాకు లార్కా అండ్ లార్కా గ్రూప్తో మీటింగ్ ఉంది. నువ్వు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని స్మూత్గా ఆర్డర్ వేశాడు. షూర్ సార్ అని తల ఊపి బయటకు వెళ్ళిపోయింది మీరా. ఆమె వెళ్లగానే చైర్లో వెనక్కి వాలి కొంచెం రిలాక్స్ అయ్యాడు అభినవ్. అతనికి సడన్గా వేలంపాటలో తను కొన్న డైమండ్ నెక్లెస్, రింగు గుర్తొచ్చాయి. నిజానికి అతను వేలంపాటకు వెళ్ళింది నెక్లెస్ కోసమే. హరియానాతో పోటీపడి మరీ ఎక్కువ రేటు పెట్టి డైమండ్ నెక్లెస్ కొన్నాడు. వాళ్లు ఊహించిన దానికంటే అధిక ధర పెట్టి నెక్లెస్ కొనడంతో పోటీ నిర్వాహకులు ఇంప్రెస్ అయ్యి డైమండ్ రింగ్ని అభినవ్కి గిఫ్ట్గా ఇచ్చేశారు. ఆ రింగ్ని అనన్య బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు. కానీ మార్నింగ్ ఆఫీస్కొచ్చేటప్పుడు అనన్య మాట్లాడిన తీరు చూశాక తన నిర్ణయం మార్చుకున్నాడు. చరణ్కి ఆమెకు మధ్య ఏమీ లేదు అని నిక్కచ్చిగా చెప్పిన అనన్య సడన్గా ఎందుకు చరణ్ని ఇష్టపడ్డం మొదలుపెట్టిందో అతనికి అర్థం కాలేదు. అభినవ్ ఆలోచనల్లో మునిగి ఉండగానే క్యాబిన్ డోర్ మీద చప్పుడైంది. వెంటనే తన ఎమోషన్స్ సెట్ చేసుకుని కమిన్ అని పిలిచాడు. డోర్ ఓపెన్ చేసి ఎర్రగా పూచిన అందమైన రోజా పువ్వుల లోపలికి అడుగుపెట్టింది చాందిని. ఆమె రాగానే గదిలోకి వచ్చిన వెలుగు ఆమెదా లేక ఆమె వేసుకున్న డ్రెస్దా అని ఆలోచించేలా ఉంది ఆమె అపీరెన్స్. ఆమెను చూడగానే తన సీట్లోంచి పైకి లేచిన అభినవ్ చిరునవ్వుతో వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు. చాలా సున్నితంగా అతని చేతిని పక్కకు నెట్టేసిన చాందిని అభినవ్ని టైట్గా హగ్ చేసుకుంది. అభినవ్ ఒళ్ళు జలధరించింది. ఆమె అలా చేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో భారీ షాక్ తగిలింది. ఏం చెయ్యాలో తోచక నోరు తెరిచిన అభినవ్ కళ్ల ముందు ఏదో మెరిసినట్లు అనిపించింది. క్యాబిన్ గ్లాస్ వాల్కి అటువైపు నిలబడి ఉన్న ఒక లేడీ వాళ్ళిద్దరినీ చాలా సీరియస్గా చూస్తోంది. అంతే, అభినవ్ గుండె ఆగిపోయింది. అభినవ్ని చాందిని ఎందుకు హక్ చేసుకుంది? ఒకవేళ ఆమె డిటెక్టివ్ అయి ఉంటుందా? అభినవ్ నుంచి నిజాలు బయటపెట్టించడం కోసం వచ్చిందా? వాళ్ళిద్దరినీ గమనిస్తున్న ఆ లేడీ ఎవరు? చాందిని వల్ల అభినవ్కి రాబోయే ప్రాబ్లం ఏంటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.